వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎమ్మెల్యేలకి కీలక బాధ్యతలు రేవంత్ రెడ్డి గారు అప్పగించడం అనేది జరిగింది. సో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే సర్పంచ్లను గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేలు దాదాపుగా 13-14 నెలలు అవుతుంది. సో ఆ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఎంతవరకు ప్రజలతోటి మమేకం అవుతున్నారు, ఎంతమంది ప్రజాక్షేత్రంలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, రీసెంట్ గా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ ఈ ప్రచారాలు ఎంతవరకు చేశాయి. సో ఎవరైతే వర్క్ పర్ఫెక్ట్ గా చేశారు, మేమే ఎమ్మెల్యేలుగా మేమే నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పరీక్ష. సో మీరు ఎంత మందిని అయితే గెలిపిస్తారో అంత పర్ఫెక్ట్ గా మీరు వర్క్ చేస్తున్నట్టు అని చెప్పేసి కూడా సీరియస్ గా కొంతమందికి వార్నింగ్లు కూడా ఇచ్చారు. గ్రూప్ రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టాలి, సో ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి ఉండాలి, ఆ గ్రూపు ఈ గ్రూపు, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు వివాదాలకి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా సూచించడం అనేది జరిగింది. సో మరి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో దాదాపుగా సర్పంచ్ క్యాండిడేట్లని ఏకగ్రీవం చెయ్యాలి అని చెప్పేసి కూడా మొదటి టార్గెట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ నియోజకవర్గంలో ఎంతవరకు ఎంతమందిని ఏకగ్రీవం చేస్తారనేది ఒక పెద్ద సవాల్గా కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా మేమే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు మాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. సో ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో మా సత్తా ఏంటో మేము చూపిస్తామని బీజేపీ. సో ఏకగ్రీవం కావడం అనేది కొంత మేరకి చాలా కష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మాత్రం జరిగే ఛాయిస్లు ఉన్నాయి. మరి ఈ టాస్క్ అంతా ఎమ్మెల్యేల పైననే ఉన్నాయి. అలాగే దాదాపుగా 42% కూడా రిజర్వేషన్లు మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలి. సో బీసీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, డైనమిక్ లీడర్ కావచ్చు, అలాగే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్లు, మంత్రుల పైన మాట్లాడడం కావచ్చు, తర్వాత పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడే వాళ్ళకి మాత్రం ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి రేవంత్ గారు ఇచ్చినటువంటి టాస్క్ ఎమ్మెల్యేలు ఎంతవరకు రీచ్ అవుతారు, ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు అనేది ఎంతవరకు పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మేము జైత్రయాత్ర మొదలు పెడతాం, త్వరలో కేసీఆర్ భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నారు. మరి బహిరంగ సభతోటి నిజంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు ఏమైనా చూసారా? అలాగే సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి రాని వ్యతిరేకత కాంగ్రెస్ కు వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నారు. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలతోటే ఇటు ప్రతిపక్షాలకు కావచ్చు, అధికార పార్టీ కూడా ఎంతవరకు పనిచేసింది సంవత్సర కాలంలో, నిజంగా కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రీల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలైనా ఈ గవర్నమెంట్ పైన చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది, లేకపోతే నిజమా అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో తెలిసిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.